ఇంకేముంది? అరే guys, welcome back to the channel, welcome back to another vlog. మన ప్రాజెక్ట్ 055 తీసుకొని ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అండ్ మన ప్రాజెక్ట్ కార్ రెడీ అయిన తర్వాత ఫస్ట్ టైం మనమైతే లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మరి పెద్ద లాంగ్ డ్రైవ్ అయితే కాదు, చిన్న లాంగ్ డ్రైవ్ అనమాట. ఒక 50-60 కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాము. ఎడికి పోతున్నాం ఏం కదా అనే ముందు ఓడవరం పోతున్నామని చూపిస్తాయి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ కార్, నేను, కార్లో నవీన్ అండ్ ఇగో స్లోగాడు వినయ్. సో స్నాప్ పెడతాడు కాదు. మధ్యలో ఇంకో ఫ్రెండ్ వచ్చేవాడు, వాడిని తీసుకొని మన సాయి ఉంది కదా, సాయి బాయ్, మన పెద్దన్నది బర్త్డే ఉందన్నమాట. ఈరోజు ఫామ్ హౌస్కి అయితే పోతున్నాము. హాయ్ సబ్స్క్రైబరా? ఓకే థ్యాంక్స్ బాయ్. అంకుల్ కూడా ఇట్లా చూపిస్తారు, మొత్తం ఫ్యామిలీ మొత్తం తిరిగి చూస్తారు. బా డిచ్ గాడు లగేజ్ అలా పెడతా. అరే ఏముందిరా అలా పెద్ద సుట్ కేసు పట్టుకొచ్చినట్టే. వినాయక్ జుగాడు చూసిరా. సో ఇప్పుడు ఫామ్ హౌస్కి అయితే పోతున్నాం కదా. సో సాయి, నితిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక కార్లో వెళ్ళిపోయారు వాళ్ళు. నేను, నవీన్, వినయ్ విత్ ఇంకొక ఫ్రెండ్ రోహిత్ అయితే వస్తున్నారు అనమాట. వాడిని తీసుకొని మేమందరం సపరేట్ వెళ్తున్నాం. మేము ఇప్పుడు వెళ్తే ఏం తీసుకోవాలంటే చికెన్ అండ్ మటన్ తీసుకొని వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ బార్బిక్యూ చేసుకోవడానికి. సో మన షెఫ్ అయితే తెలుసు కదా మీకు, ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి అన్నీ తెలుసు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన లైఫ్లో ఎట్లయితే ఎవరెవరు ఉంటారు అన్నీ క్లియర్గా తెలుస్తాయి అనమాట. ఇగో మన షెఫ్ వినయ్ ఉండగా, అందుకే వంటలోడు అదే, అందుకే ముందు సీట్ ఇచ్చినాం. షెఫ్కి ఏం చేస్తాం, ఫస్ట్ రాగానే లైట్ మందు వస్తాం, ఒక చుక్క, లేకుంటే మర్యాద చేయాలి మనం ఫస్ట్. అదే అద్దాలు చూసాడు అదండి, ఆ షెడ్ వేసుకొని గోవా వైపు ఎంజాయ్ చేస్తున్నాను హైదరాబాద్ లో. సమ్మర్ అయిపోయింది రే, సమ్మర్ ఎండ్కి వచ్చింది. ఇక లోపల కొని ఇస్తాం మొత్తం కారం. ఫస్ట్ చికెన్ షాప్కి వచ్చినాం చికెన్ తీసుకోవడానికి. అయిపోయింది ఇక చికెన్ షాపింగ్ అయిపోయింది. చేసుకున్నాం కవరా. బ్రో కూడా మన సబ్స్క్రైబర్ అంట, వచ్చి కలిసి వెళ్ళిందో. సో కార్ యూజ్ గుర్తుపట్టాం మన కలర్ చూసి. చలో బాయ్స్, ఇప్పుడైతే ఇంకా మటన్ కోసం వెళ్ళాలి. మళ్ళీ పోతున్నాం ఇక దగ్గరుండి మరి మటన్ గోపించి మరి మటన్ ఏమంటారు మేఘా గోపించి మరి మటన్ తీసుకున్నాం. చాలా టైం తీసుకున్నాం అన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు 1:45 అవుతుంది. చలో ఇక నవీన్ ముంగడ ఆగిండు, వెళ్ళిపోయాం ఇంకా. నవీన్ ఫోన్లో వీడియో తీస్తున్నా, నా ఫోన్ స్నాప్ పెట్టుకోవాలి అట్లనే. అండ్ ఇగో ఇంకో ఫ్రెండ్ మన రోహిత్ ఒకసారి హాయ్ చేసుకో. సో మనం ఎవరి కోసం వెయిట్ చేసినాం? రోహిత్. బండి ఇంతసేపు ఈడ ఎందుకు ఆపినాం? రోహిత్. సాయి ఎవరిని పిక్ చేసుకోమన్నాడు? రోహిత్. వినయ్ సైలెంట్ ఉన్నావు ఎందుకు? రోహిత్. క్రేజీ రా ఇది, అసలు అడుకోలేదు ఇట్లా చెప్తాడు. అరే నేను మెల్లగా ఉన్నా. చూడండి మంచిగా మ్యాప్స్ ఉంటే అడ్వాంటేజ్, అందులోనే పెట్టే చేసుకున్నాం. మేము ముచ్చట పెడుతున్నాం, డైరెక్ట్ ఆడ చూసుకొని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మ్యాప్స్ పెట్టు, నువ్వు పెట్టు, నేను పెట్టు, నువ్వు చెప్పు, నేను చెప్పు, ఏం పంచాయతీ ఉండదన్నమాట. సో ఊరుకొని ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మీరు కూడా కొనాలి చెప్పి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో అండ్ చెక్అవుట్ దట్ లింక్. అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం 20% ఆఫర్ ఉంటుంది. అంటే ఇప్పుడు అది ఒక 15,000 ఉంది డివైస్. మన కూపన్ కోడ్ వాడితే 13,000కి వస్తుంది మీకు. సో వచ్చేసినాం మన లొకేషన్ కూడా. ఇది ఎక్కడ ఏమో పేరేదో ఉండేగా, నేనే మర్చిపోయాను. మోయినాబాద్ దాటిన తర్వాత చెవేల దగ్గర అనమాట మన ఫామ్ హౌస్ అయితే ఇప్పుడు వచ్చేది. అరే ముంగడ మొత్తం ఫామ్ హౌస్ లేదా, రైట్ లెఫ్ట్ చూడు మొత్తం. మనలో వచ్చేసారు క్రేటాలో. ఈడే చెట్టు కింద పెట్టుకుంటున్నాడు బండి. మన పెట్టాలి ఇప్పుడు, బండి తెలుపుకొని పెడదాం, టెన్షన్ లేకుండా. వీడియో ఇయ్యకరా. చలో వచ్చినాడు. అరే వీడియో ఇంకా కనిపిస్తుందిరా. మ్యూజిక్ అయిపోయింది రా, కాపీరైట్ వస్తుంది నాకు. డిక్కీలో మన సంసారం అంతా ఉంది, అదంతా తీసుకోవాలి. చికెన్, మటన్, బొగ్గు. అరే బ్యాగులు తీసుకుంటారేమరా ఫస్ట్, నాన్ వెజ్ తీరా అంటే. చలో బాయ్స్, మీకు కూడా చూపించేస్తా ఫామ్ హౌస్ అయితే. ఇది ఎంట్రన్స్. ఇది కార్ పెట్టుకోవచ్చు కానీ చిన్నగా పడుతుంది, మనది పట్టదు. ఇక
సాయి గడి ఇలా అందరూ ఇళ్ళనే ఉన్నారు ఇక. అగో బర్త్డే బాయ్ ఒక ఆడు ఉండవు. అగో బర్త్డే బాయ్ సాయి హాయ్ చెప్పుకో. హ్యాపీ బర్త్డే రా. నేను వీళ్ళకి విష్ కూడా వేయలేదు, ఎందుకంటే వీడియోస్ కూడా వీడియో పైన చెప్దామని చెప్పేసి. ఎంతసేపు అవుతుంది వచ్చి? గంట అవుతుందా? మనము సిటీలో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చేసారు. ఏయ్ అరే ఎడికిపోయారా బొట్లు అట్లా పెట్టుకోరు సురంగుంటారా? ఇంకా ఉంది అరే, ఇంకా ఉంది అరే. అరే నడిపించింది ఎగ్జామ్, నీరు బయటకు వచ్చినారా? వస్తున్నా ఎవరు బాయ్స్, నేను కూడా వచ్చేస్తున్నా. హ్యాపీ బర్త్డే రా మా సబ్స్క్రైబర్స్ అందరి నుంచి కూడా. హ్యాపీ బర్త్డే. ఏం కాదురా బట్టలు అరా, బట్టల పైన అట్ట. సో ఒకసారి రూమ్ కూడా చూపించేస్తాం మీకు. తిన్నారా? ఏడా తిన్నాం రా, వస్తూనే ఉన్నాము. ఇది ఒకటే బెడ్ ఉంది. ఫామ్ హౌస్ కూడా మస్తు ఉంది, నాకైతే మస్తు నచ్చింది. సో ఇంకా క్లౌడీ వర్షం కూడా ఇప్పుడే పడుతుంది. చలో మనం కూడా దుంకేద్దాం వాటర్లకి. ఇక తీస్తున్నారా? అరే అది పట్టుకుంటావాలి అయ్యా అడికి. సో బాయ్స్ హాఫ్ అన్ అవర్ వచ్చినాము. వచ్చిన తర్వాత తినేసి ఇక మళ్ళీ స్విమ్మింగ్ చేసేసేపు అంత హంగామా చేసి ఇప్పుడు ఇక మొత్తం మనం తెచ్చిన చికెన్ అట్నే మటన్ రెండు కూడా దాన్ని ప్రిపేర్ చేసి ఇగో ఇప్పుడైతే మొత్తం కబాబ్ చేస్తున్నాం అనమాట. ఇగో స్నాప్లు అవుతున్నాయి. ఇక ఇక టూర్రా నాయన ఏడైతుంది అది. దిస్ ఈస్ చికెన్ అండ్ దిస్ ఈస్ మటన్. పెట్రోల్ మధ్యలో పెట్రోల్ అట్నే ఆర్తికర్పూరం తీసుకొని వచ్చినాం పోయి. మళ్ళీ ఇప్పుడు అది అంటుకుంటూ లేదు అని నవీన్ అట్లనే వినయ్ ఇద్దరు కలిసి పుట్టి చేసిరు. అది ఇగో మన బాయ్స్ అందరు చూడరు. ఇక ఇదంతా తిరిగినాం చేసినాము. సో మీకు లోపల చూపించిన ఇందాక మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు, అంటే అక్కడ ఒక బెడ్ మాత్రమే ఉందని, మిగతా చూడండి ఇక్కడ 2 క్యాన్స్ లాగా ఉన్నాయి అనమాట. దీని లోపల కూడా బెడ్ ప్రాపర్గా బెడ్రూమ్ అనలేము కానీ దీంట్లో కూడా ఏసీ ఉందన్నమాట. అది స్పెషల్. చూడండి 2 బెడ్లు ఆడ ఏసీ, మంచి ఏసీ కూడా ఆన్ చేసి ఉంది. చల్లగా ఉంది లోపల మంచిగా. ఇది వేసేద్దాం, పడుకునేటప్పుడు చల్లగా ఉంటుంది. దాంట్లో కూడా ఏసీ అవన్నీ ఉన్నాయి అనమాట. అండ్ సిట్అవుట్ ఏరియా ఇవన్నీ కూడా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. ఎందుకంటే మొత్తంగా ఉడెన్ అదంతా ఉందన్నమాట. సో ఇక్కడ పైన కొనిక్కుంది. యాక్చువల్గా అందరు వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళరు, బట్ మనకేదో టైం పాస్ అయితే నేను వెళ్తున్నా, నేనైతే ఎక్కుతున్నా. చూస్తాం. ఇది మన ఫామ్ హౌస్. ఇట్లా ఉంది పైన చూడడానికి. నెప్పుకొని పైనకి వస్తే వీళ్ళు అందరు కలిసి తింటున్నాడు. మంచిగా దారా. సరే నేను కూడా వస్తాను. అమ్మా ఎట్లా దిగలుపున్నా బ్రో, నిజంగా చాలా డేంజర్ ఉంది. ఎవరు అయ్యిందా? అరే ఇప్పుడు వేస్తున్నా బట్టలు. చూడండి ఇప్పుడే లెక్స్ రైన్ అవుతుంది. మంచిగా నైట్ అంతా ఏసీ వేసుకు పడుకుని ఉండే. అబ్బా వీడికి వస్తే హీట్ ఎట్లా పడుతుంది తెలుసా? బాబా టూ సన్నీ బ్రో. చలో బాయ్స్ ఇంకా చెక్అవుట్ కూడా చేస్తున్నాము. అయిపోయిందా 10:02 అవుతుంది. ఏం లేదు, ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో కొంచెం దిగి జస్ట్ టైంపాస్ చేసి మళ్ళీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. చాలా గీర అసలు ఏం పెట్టుకోవాలి ఇప్పుడు, ఇక ఇంటికి వెనక్కి తీసుకోమని. ఇప్పుడు వెళ్తూ బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేసుకుంటూ పోవాలి. అగో రెడ్ బుల్ తాగుతుంది పొద్దున్నే. నేను ఆ ఫ్రీజర్లో పెట్టి మొత్తం ఎట్లా అయిపోయింది చూడండి. ఓదవుతారు అది ఫ్రీజర్ ఉంది చూసి. చేతులు పట్టుకోవడానికి వస్తలేదు, అడ్డుకోతుంది చెయ్యి. చలో బాయ్స్ ఒక చిన్న వామప్ చేసేద్దాం. స్టార్ట్ చేసేసిన అప్పటిలోపు నిన్న తెచ్చింది పెట్రోల్ ఉంది కదా మనము, అదే ఏమంటాం దాన్ని మర్చిపోయినా, దాని పేరు గుర్తొస్తుంది నాకు. బాబీకి వేసుకోమని చెప్పేసి. కాకపోతే వచ్చేలోపు వినయ్ నా ఇద్దరు కలిసి మంట పెట్టేసి ఎట్లా అట్లా. ఏమైంది ఎడికి ఇలానా? నాకు వస్తావు
మొత్తం ఇగో వర్షం పడ్డది. క్లాత్ మీద ఎందుకు తీరుస్తున్నాను చేతో. చలో పోసి వెళ్దాం. పెట్రోల్ కూడా పోసేసినాం. ఏసీ 2 లేసి పెట్టుకొని కూర్చొని నువ్వు వినాడు. ఫస్ట్ ముందుకు పోవాలి. చలో చలో బాయ్స్. ఈ వీడియోకి ఎండింగ్ అయితే కొట్టినా కానీ ఆ క్లిప్ అయితే డిలీట్ అయింది అనమాట. ఆ క్లిప్ లో నేను మైలేజ్ గురించి కూడా మాట్లాడి అనమాట. ఏమో ఒక 50-60 కిలోమీటర్స్ ఏమో వెళ్ళాం అనుకుంటా. అప్ అండ్ డౌన్ వచ్చేసి 135 ఏమో అయింది అనుకుంటా ఓవడం మొత్తం. సో మొత్తం యావరేజ్ చూసుకుంటే నార్మల్గా 13 లాగా అనిపించింది మాకైతే. అంటే దాంట్లో మనకి డిజిటల్ మీటర్ అట్లాంటిది ఏం లేదు కదా. ఇంకోటి మేము ట్యాంక్ టు ట్యాంక్ టెస్ట్ కూడా చేయలేదు. నార్మల్గా 2000 కొట్టించినాము అండ్ దాని నుంచి టెస్ట్ చేసినాము. సో మాకైతే 13-14 లాగా అనిపించింది అనమాట. సో గైస్ ఇది మన బ్లాగ్. హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ ఆన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.